హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి హాబీస్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే చూడగానే మోతీచూర్ లడ్డులాగా అనిపిస్తుంది కదా, కానీ మోతీచూర్ లడ్డుకి దీనికి సంబంధమే లేదండి. వాడే ఇంగ్రీడియంట్స్, చేసే పద్ధతి టోటల్గా డిఫరెంట్ అనమాట. దీన్ని ఇలా స్వీట్ లాగా కూడా చేసుకోవచ్చు, కావాలంటే లడ్డులాగా కూడా చుట్టుకోవచ్చు. ఈ స్వీట్ రెసిపీ చాలా బాగుంటుందండి. టేస్ట్ ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ముందుగా ఈ రెసిపీ కోసం ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేయండి. నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 7 నుంచి 8 జీడిపప్పు ముక్కలను యాడ్ చేసి వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఈ జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఇలా జీడిపప్పు ముక్కలన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లోకి 1 కప్ వరకు గోధుమ రవ్వను యాడ్ చేసుకోండి. ఈ గోధుమ రవ్వని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి కన్వర్ట్ చేసి 4-5 నిమిషాల పాటు దగ్గరుండి కలుపుకోండి. ఇలా ఒక 4-5 నిమిషాలు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయ్యి రవ్వ ఇలా వేగిపోతుంది. ఆ తర్వాత మనం ఏ కప్తో అయితే గోధుమ రవ్వను యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో ఒక 2 కప్పుల వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి రవ్వ అంత దగ్గర పడేలాగా కుక్ చేసుకోండి. ఈ రవ్వని కుక్ చేసుకునేటప్పుడు కూడా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి, లేదంటే అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా రవ్వ అంతా కూడా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి చిటికెడు ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం కదా, దానికి 1/2 కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకోండి. మీరు ఇంకా స్వీట్ ఎక్కువగా ఉండాలనుకుంటే 1 కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకోవచ్చు. ఇలా చక్కెర అంతా కూడా మెల్ట్ అయిపోయి రవ్వ దగ్గర పడేంత వరకు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లోకి కన్వర్ట్ చేసి దగ్గరుండి కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా కొద్ది నిమిషాల పాటు కలుపుకుంటూ ఉన్న తర్వాత ఈ రవ్వ అనేది ఈ ప్యాన్ నుంచి ఇలా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం లడ్డూలు చుట్టుకోవాలనుకుంటే ఇలా ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని ఈ రవ్వని పూర్తిగా చల్లారనివ్వండి. లడ్డూలాగా అవసరం లేదనుకునే వాళ్ళు ఇలా స్వీట్ లాగా కూడా తీసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. లేదు పిల్లలు లడ్డూలాగా చేస్తేనే ఇంట్రెస్టింగ్గా తింటారని అనుకుంటే చేతికి కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని ఈ రవ్వ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చిన్న ముద్దను తీసుకొని ఇలా లడ్డూలాగా చుట్టుకోండి. మనం చేసిన ఈ రెసిపీలో చక్కెరకి బదులుగా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. బెల్లంతో కూడా చాలా బాగుంటుంది టేస్ట్. చూసారా, ఇలా లడ్డూల్లా కూడా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్. నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతుంది. ఒక 10 నుంచి 15 నిమిషాల టైంలో దేవుడికి ప్రసాదం చేసి పెట్టాలంటే ఇది బెస్ట్ రెసిపీ అండి. చాలా టేస్టీగా తక్కువ టైంలో అయిపోతుంది. ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి హాబీస్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం దీప్తి హాబీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.